పితా పుత్ర పవిత్ర ఆత్మ నామమునా మననాథుడైన యేసుక్రీస్తు కృప, తండ్రి అయిన దేవుని ప్రేమ, పవిత్రాత్మ సహవాసము మీ అందరితో ఉండునుగాక. మొదటి పట్టణము పునీత పౌలు రోమీయులకు రాసిన లేఖ 6వ అధ్యాయము 3వ వచనము నుండి 11వ వచనం వరకు. పునీత పౌలు రోమీయులకు రాసిన లేఖ 6వ అధ్యాయము 3వ వచనము నుండి 11వ వచనం వరకు. మనము అందరము క్రీస్తు యేసునందు జ్ఞానస్థానము పొందినప్పుడు ఆయన మరణమునందు జ్ఞానస్థానము పొందితమని మీకు తెలియదా? కనుక మన జ్ఞానస్నానము వలన మనము ఆయనతో సమాధి చేయబడి ఆయన మరణమున పాలు పంచుకొంటిమి. ఏలయనా తండ్రి ప్రభావముచే మరణము నుండి క్రీస్తు లేవబడినట్లే మనము ఒక క్రొత్త జీవితము గడుపుటకే అట్లు జరిగెను. ఆయన మరణములో మనము ఆయనతో ఏకమై ఉండిన ఆయన పునరుత్థానములో కూడా మనము తప్పక ఆయనతో ఏకమై ఉందుము. పాపపు శరీరము నశించి మనము ఇక పాపమునకు బానిసలు కాకుండానట్లు మన పాత స్వభావము ఆయనతో శిలువపై చంపబడినది అని మనకు తెలియను. ఏలయనా మరణించిన వాడు పాపము నుండి విముక్తుడాయను. మనము క్రీస్తుతో మరణించి ఉన్నచో ఆయనతో జీవింతమని విశ్వసింతుము. ఏలయనా మరణము నుండి లేవనెత్తబడిన క్రీస్తు మరలా మరణింపడని మనకు తెలియను. మృత్యువునకు ఆయనపై ఇక ఎట్టి ఆధిపత్యము లేదు. ఆయన మరణము పాపమునకు శాశ్వతమగు మరణము. ఇప్పటి ఆయన జీవితము దేవుని కొరకైన జీవితము. మీరు మీ విషయమున అట్లే పాపమునకు మరణించుతామని క్రీస్తు యేసుతో ఏకమై దేవుని కొరకై జీవించుచున్నామని తలంపవలెను. ఇది ఏలిన వారి వాక్కు. సువార్తలోని భాగము మత్తయి సువార్త 28వ అధ్యాయము 1వ వచనం నుండి 10వ వచనము వరకు. మత్తయి సువార్త అధ్యాయము 28 వచనములు 1 నుండి 10 వరకు. విశ్రాంతి దినము గడిచిన పిదప ఆదివారము ప్రాతకాలమున మగ్దల మరియమ్మ వేరొక మరియమ్మ సమాధిని చూడవచ్చిరి. అదిగో అప్పుడు పెద్ద భూకంపము కలిగెను. ఏలయన పరలోకము నుండి దేవదూత దిగి వచ్చి ఆ రాతిని దొర్లించి దానిపై కూర్చుండెను. అతని రూపము మెరుపు వలెను, వస్త్రము మంచు వలెను ఉండెను. కావలి వారు భయపడి మరణించిన వారి వలె పడిపోయిరి. దూత ఆ స్త్రీలతో, భయపడకుడు, మీరు సిలువ వేయబడిన యేసు వెతుకుచున్నారు అని నేను ఎరుగుదును. ఆయన ఇక్కడ లేడు, తాను చెప్పినట్లు సమాధి నుండి లేచెను. ఆయన ఉన్న స్థలమును చూడుడు. మీరు తక్షణమే వెళ్ళి
ఆయన మృతులలో నుండి లేచెనని శిష్యులకు తెలుపుడు. ఇదిగో, మీకంటే ముందు యేసు గలిలయకు వెళ్ళుచున్నాడు, అచట మీరు ఆయనను దర్శింతురు, ఇది నేను మీతో చెప్పున్నది అనెను. అప్పుడు వారు భయా ఆనందములతో వారి శిష్యులకు ఈ సమాచారమును తెలుపుటకై సమాధి యొద్ద నుండి పరుగెత్తుచుండా యేసు వారిని సమీపించి, మీకు శుభము అని పలికెను. వారు ముందుకు వచ్చి ఆయన పాదములను పట్టి ఆరాధించిరి. యేసు వారితో, భయపడవలదు, మీరు వెళ్ళి నా సోదరులతో గలిలయ పోవలేనని చెప్పుడు, వారు అచట నన్ను చూడగలరు అనెను. ఇది క్రీస్తు సువిశేషము. ప్రియమైన సహోదరి సహోదరులారా, ఈరోజు వాక్యములో 3 అంశాల గురించి మనం ధ్యానం చేయబోతూ ఉన్నాం. ఎన్ని గుర్తుంటాయా? గుర్తుంచుకోవాలి. మొట్టమొదటిది, యేసు ప్రభు యొక్క మరణముతో ఇక అంతయు సమాప్తమైనది అని అనుకున్నారు, కానీ అంతయు సమాప్తము కాలేదు. ఆయన మరణాన్ని జయించాడు అనేది మొట్టమొదటి అంశం. ప్రపంచ చరిత్రలో ఒకే ఒకసారి, మొట్టమొదటిసారి, చివరిసారి మరణించినటువంటి ఒక వ్యక్తి కోసం సైనికులు కాపలా కాశారు. ఇంతకుముందు ఎప్పుడైనా జరిగిందా అది? మరణించిన ఒక శవం కోసం, ఒక మృతుని కోసం సైనికులు కాపలా కాయటమే కాక ఒక బండరాతిని అడ్డముగా పెట్టి ఆ తరువాత సమాధి పెట్టెను ఒక సీలు వేశారు. ఇక ప్రపంచ చరిత్రలో ఎప్పుడు కూడా అటువంటిది జరగలేదు. ఒక శవం కోసం కాపలా కాయటం ఏమిటి? మరణించినటువంటి ఒక మృతుని కోసం సైనికులు కాపలా కాయటం ఏమిటి? ఎంతమంది సైనికులు తెలుసా? సుమారుగా 16 మంది సైనికులు ప్రభు మరణించిన తరువాత కాపలా కాశారు. అయితే ఎందుకు కాపలా కాశారు వారు? అయ్యా, ఆయన చెప్పాడు బ్రతికి ఉన్నప్పుడు, ఈ దేవాలయమును మీరు పడగొట్టుడు, 3 దినములలో నేను మళ్ళీ నిర్మిస్తానని చెప్పాడు. అనగా ఆయన చెప్పినది తన యొక్క పునరుత్థానము గురించే. కనుక 3వ రోజున మనం ఎందుకైనా మంచిది సమాధిని కాపలా కాస్తే మనకు మేలు అని వాళ్ళు సమాధిని కాపలా కాశారు. అయితే పునరుత్థానం యొక్క సంఘటనలో మనందరికీ ఆశ్చర్యాన్ని కల్పించే అంశం ఏమనగా, ఎవరైతే యేసు ప్రభువుని నమ్మలేదో వాళ్ళు ఆయన పునరుత్థానుడైతాడని భయపడ్డారు. ఎవరైతే యేసు ప్రభువును విశ్వసించారో వాళ్లకు నమ్మకం లేదు పునరుత్థానము మీద. అవునా? నమ్మకం ఉందా? యేసు ప్రభువును విశ్వసించినటువంటి శిష్యులకు, మిగతా వాళ్లకు ఆయన మరణాన్ని జయిస్తారన్నటువంటి నమ్మకం ఉందా? అప్పుడు లేదు. అందుకేం చేశారు? వాళ్ళు పారిపోయారు. ఎవరి దిక్కున వాళ్ళు పారిపోయారు. ఆ తరువాత ఉత్థాన ప్రభువు మగ్దలా మరియమ్మకు దర్శనమైన తరువాత ఆయన్ను చూచి కూడా ఏమనుకున్నది ఆమె? ఒక తోటమాలి అనుకున్నదే కానీ యేసు ప్రభు అని అనుకోలేదు, చూస్తూ ఉన్నా కూడా. ఆ తర్వాత తోమాసు ఏమన్నాడు? ఆయన మేము ప్రభువును చూచాము అని వేరే శిష్యులు ఆయనకి చెప్పినప్పుడు ఆయన ఏమన్నాడు? నా చేతులను ఆయన గాయములలో పెట్టి తాకిననే తప్ప నేను విశ్వసింపను. ఈ విధముగా శిష్యులందరూ ఎవరైతే యేసు ప్రభు మీద అప్పటి వరకు నమ్మకాన్ని, విశ్వాసాన్ని ఉంచారో వాళ్ళు యేసు ప్రభు యొక్క పునరుత్థానము మీద నమ్మలేదు వాళ్ళు. కానీ ఎవరైతే యేసు ప్రభువుని నమ్మలేదో, విశ్వసించలేదో వాళ్ళు నమ్మారు యేసు ప్రభు పునరుత్థానుడవుతాడు అని. అవునా కాదా? ఎవరు వాళ్ళు? సైనికులు, పరిసయ్యులు, ధర్మశాస్త్ర బోధకులు. అప్పటి వరకు యేసు ప్రభు మీద వాళ్ళకు విశ్వాసం ఉందా? లేదు. కానీ ఆయన మరణాన్ని జయిస్తాడు అని భయపడ్డారు. అందుకే కాపలా పెట్టారు. అందుకే ఈ పునరుత్థాన సంఘటన మనందరికీ ఒక ఆశ్చర్యాన్ని కలిగిస్తూ ఉంది. ఎవరైతే ఆయనను అప్పటి వరకు విశ్వసించారో వాళ్ళు ఆయన్ను నమ్మలేదు ఆయన మరణం నుంచి లేస్తాడు అని. ఎవరైతే ఆయనను అప్పటి వరకు విశ్వసించలేదో, నమ్మలేదో వాళ్ళకెక్కడో ఒక అనుమానం,
ఈయన కొంపదీసి పునరుత్థానుడవుతాడేమో అన్నటువంటి నమ్మకం. చూసారా ఎంత ఆశ్చర్యం. మరి మనం ఎటువంటి వాళ్ళం? పునరుత్థానము మీద గనక మనకు నమ్మకం లేకపోతే మన యొక్క విశ్వాసము వ్యర్థము అని పునీత పౌలు గారు అంటారు. అందరూ మరణిస్తారు, యేసు ప్రభు మరణించాడు అని ప్రతి ఒక్కరూ నమ్ముతారు. అవిశ్వాసులు నమ్ముతారు, దేవుని యందు నమ్మకము లేని వాళ్ళు కూడా నమ్ముతారు యేసు ప్రభు మరణించాడని. కానీ యేసు ప్రభు పునరుత్థానుడయ్యాడన్నటువంటి సత్యం మాత్రం అది విశ్వాసులకు మాత్రమే సొంతం. అందుకే అప్పటి వరకు నమ్మని వారు ప్రభు యొక్క పునరుత్థానం మీద నమ్మకం ఉంచారు. అప్పటి వరకు విశ్వసించినటువంటి ఆయన శిష్యులు ఆయన పునరుత్థానుడవుతాడు అని నమ్మలేకపోయారు. ఇదే విచిత్రమైనటువంటి పరిస్థితి. మరి మనం ఏ కోవకు చెందినటువంటి వారం? అమెరికా దేశంలో ఒక సంఘటన జరిగింది. అదేంటంటే, ఒక చర్చి ఆవరణ బయట దేవుని మీద నమ్మకం లేనటువంటి ఒక వ్యక్తి ఒక పెద్ద వైన్ షాప్ ఓపెన్ చేశాడు. ఏం ఓపెన్ చేశాడు? ఎక్కడ? చర్చికి బయటే. సో గుడికి రావాల్సిన జనాలందరూ వైన్ షాప్కి వెళ్ళటం మొదలుపెట్టారు. గుడికి వచ్చే ట్రాఫిక్ తగ్గిపోయింది, వైన్ షాప్ దగ్గర ట్రాఫిక్ పెరిగిపోయింది. అది చూచి పాస్టర్ గారు మరియు సంఘ పెద్దలు వైన్ షాప్ యజమానుని అడిగారు, అయ్యా, మీ యొక్క వైన్ షాప్ వల్ల మా విశ్వాసులకు భక్తి కూడా పోతుంది, కనుక దయచేసి వైన్ షాపుని ఇక్కడి నుంచి తీసివేయండి అని రిక్వెస్ట్ చేశారు. విన్నాడా వాడు? లేదు. ఎందుకంటే బాగా ఆదాయం వస్తుంది అక్కడ. మీరు ఏం చెప్పినా కూడా ఈ షాపుని ఇక్కడి నుంచి నేను మార్చను అని చెప్పాడు. ఇక వీళ్ళకి ఏం చేయాలో తెలియటం లేదు, చర్చి వాళ్లకు, పాస్టర్ గారికను సంఘ పెద్దలకి. అందరూ కలిసి ఒక నిర్ణయం చేశారు. అదేమనగా, ఒక రాత్రి అంతా కూడా ప్రార్థన పెడదాం, మన సంఘస్థులందరికీ కూడా హోల్ నైట్ ప్రేయర్ ఆర్గనైజ్ చేద్దాం. ఏమని? ఈ వైన్ షాప్ నాశనం కావాలి అని మన సంఘం మొత్తం కూడా హోల్ నైట్ ప్రేయర్ చేద్దాం అని చెప్పి ఒకరోజు రాత్రి సంఘస్థులందరూ కూడా గుమికూడి ఆ చర్చిలో ప్రార్థనలు చేశారు. ఏమని? ఈ వైన్ షాప్ ప్రభువా నాశనం కావాలి ప్రభువా అని ఉపవాసం ఉండి నైట్ మొత్తం కూడా ప్రేయర్ చేశారు. కొన్ని రోజుల తర్వాత, ఒక 2 వారాల తర్వాత ఒక పెద్ద వర్షం, గాలి, తుఫాను వచ్చి ఒక పిడుగు పడి ఆ వైన్ షాప్ మొత్తం నాశనం అయిపోయింది. ప్రైజ్ ద లార్డ్. అబ్బబ్బా, ఎవరండి చప్పట్లు కొట్టేది? వెరీ గుడ్, సంతోషం అమ్మా. చప్పట్లు కొట్టిన వాళ్ళని చేయత్తమని అడుగుతాను, తర్వాత ఎత్తండి. సరే, నాశనం అయిపోయింది. అయితే అమెరికాలో తెలుసా మీకు, ఎవరి మీదైనా కేసు పెట్టుకోవచ్చు. మీ ఇంటి ముందు ఎవరైనా జాగింగ్ చేస్తూ వెళ్తూ కాలు జారి పడ్డారనుకోండి, ఆ పడినటువంటి వ్యక్తి మీ మీద కేసు వేస్తాడు. వీళ్ళు ఇంటి ముందు శుభ్రంగా పెట్టలేదు, ఎగుడు దిగుడుగా ఉంది, అందుకే నేను పడిపోయాను, నా కాలు విరిగింది అని ఖర్చు మొత్తం మీరే పెట్టుకోవాలి. ఎవరైనా ముసలమ్మ గుడికి వస్తూ పొరపాటున మెట్టెక్కుతూ జారి పడింది అనుకోండి, ఫాదర్ గారి మీద, బిషప్ గారి మీద కేసు పెడతారు అమెరికాలో. చర్చి మొత్తం ఖర్చు కట్టాలి ఆ ముసలమ్మకి. సో మరి మన వైన్ షాప్ వాడు ఊరుకున్నాడా? ఊరుకోలేదు. కేసు వేశాడు. ఎవరి మీద? చర్చి మీద, పాస్టర్ మీద, సంఘం మొత్తం, సంఘ పెద్దల మీద కేసు వేశాడు. $1 మిలియన్ కేసు. ఇంత నష్టం వచ్చింది అని. సరేనని జడ్జి గారు పాస్టర్ గారిని, సంఘ పెద్దలని, ఆ తర్వాత వైన్ షాప్ యజమానుల్ని ఇద్దరిని కూడా పిలిచారు. పిలిచి అడిగాడు, అయ్యా పాస్టర్ గారు, ఈ వైన్ షాప్ నాశనమైంది మీ వలనే అని ఈ వ్యక్తి ఫిర్యాదు చేశాడు, మీరేమంటారు అని అడిగారు. ఏమన్నాడు పాస్టర్ గారు? చప్పట్లు కొట్టిన వాళ్ళు ఇప్పుడు చెప్పండి అమ్మా. జడ్జి గారండి, ఈ వైన్ షాప్ నాశనం కావటానికి మాకు ఎటువంటి సంబంధం లేదండి, ఇది మా ప్రార్థన వలన కాదండి, ఇది దేవుని శక్తి వలన అసలు కాదండి అని చెప్పాడు. చప్పట్లు కొట్టిందోరమ్మా, గట్టి కొట్టండి ఇప్పుడు. సరే, అప్పుడు జడ్జి గారు ఏమన్నారో తెలుసా?
ఇక్కడ ఒక వింత పరిస్థితి చోటు చేసుకుంది. దేవుని మీద నమ్మకం లేనటువంటి వైన్ షాప్ యజమాని ఏం చెప్తున్నాడు ఇప్పుడు? ఇది దేవుని శక్తి వలన జరిగిందంటున్నాడు. దేవుని మీద నమ్మకం లేనివాడు. దేవుణ్ణి నమ్మి రోజు జపాలు చెప్పే పాస్టర్ గారు, ఈ సంఘ పెద్దలు, చర్చికి పోయే వాళ్ళు ఏమని చెప్తున్నారు? ఇది దేవుని శక్తి కాదండి, ఇది ఓరక ప్రకృతి వైపరీత్యం అండి అని చెప్తున్నారు. కాబట్టి ఇక్కడ వింత పరిస్థితి చోటు చేసుకుందా లేదా? అట్లానే యేసు ప్రభు మరణించినప్పుడు కూడా వింత పరిస్థితి చోటు చేసుకుంది. ఎవరైతే ఆయన వెంట తిరిగారో, ఎవరైతే ఆయన చేసిన అద్భుతాలు చూశారో వాళ్ళు ఆయన పునరుత్థానుడవుతాడు అని నమ్మలేదు. ఎవరైతే ఆయనను ద్వేషించారో వాళ్ళెట్ను భయం వలనో దేని వలనో మాత్రం ఆయన పునరుత్థానుడవుతాడని నమ్మారు. అందుకే కాపలా కాయించారు. అందుకే మొట్టమొదటి అంశం మనం అర్థం చేసుకునేటువంటిది ప్రభు యొక్క పునరుత్థానం. ఆ విశ్వాసం ఎంతో ముఖ్యం. ప్రభువు గనక మరణాన్ని జయించకపోతే మన విశ్వాసము వ్యర్థమే, మా బోధన కూడా వ్యర్థమే అని పునీత పౌలు గారు అంటూ ఉన్నారు. అందుకే మొట్టమొదటిగా పెద్ద శుక్రవారం రోజున అంతయు సమాప్తమైనది అని ప్రజలందరూ అనుకున్నారు. ఇక శిష్యులు కూడా అనుకున్నారు, అయ్యో ఇక పని అయిపోయింది, కేల్కతం దుకాణం బంద్, ఇక మళ్ళీ మేము పడవలు పట్టుకొని చేపలు పట్టుకోవటానికి వెళ్లాల్సిందే అని శిష్యులు కూడా దేవుని యందు పునరుత్థానమునందు విశ్వాసాన్ని కోల్పోయారు. అయితే ఈ పరిసయ్యులు, ధర్మశాస్త్ర బోధకులు మోసానికి వ్యతిరేకముగా జాగ్రత్త తీసుకున్నారే కానీ దేవునికి వ్యతిరేకముగా జాగ్రత్త తీసుకోలేకపోయారు. మనము దేవునికి వ్యతిరేకముగా జాగ్రత్త తీసుకోగలమా? లేము. అందుకే వాళ్ళు సమాధి రాతిని అడ్డు పెట్టారే కానీ దేవుని యొక్క శక్తిని అడ్డుకోలేకపోయారు. They took precaution against fraud, but they could not take precaution against God. దేవునికి వ్యతిరేకముగా వాళ్ళు ప్రికాషన్ తీసుకోలేరు, ఎవరు కూడా తీసుకోలేరు. అందుకే ప్రభు యొక్క మరణముతో అంతయు అయిపోలేదు. ప్రభు యొక్క శక్తి ఆయన మరణాన్ని జయించాడు. అయితే ప్రభువు కనిపించినటువంటి ఆ పునరుత్థాన స్థలము నుంచి ఒక్కసారి మనం సన్నివేశాన్ని మన యొక్క దేవాలయానికి మార్చినట్లయితే, మన యొక్క దేవాలయములో ఈ పీఠము వెనుక ఉన్నటువంటి శిలువ, పీఠం మీద ఉన్నటువంటి శిలువ మన కథోలిక మతానికి, క్రైస్తవ మతానికి చిహ్నమైనటువంటి శిలువ. అంతేకాని అది ఖాళీ సమాధి కాదు, గుర్తు. మన మతానికి గుర్తు ఖాళీ సమాధి కాదు. ఎందుకు క్రైస్తవ మతానికి శిలువ గుర్తు ఉంది? ఎందుకు ప్రభువు మరణాన్ని జయించినా కూడా మనము ఆ ఖాళీ సమాధిని కాకుండా ఎందుకు శిలువను గుర్తుగా పెట్టుకుంటున్నాము అనగా, ప్రభువు యొక్క పునరుత్థానానికి తిరుసభకు ఎంతో పోలిక ఉంది. ఏంటి పోలిక అనగా, మరణించినటువంటి ప్రభువు ఏ విధముగా ఉత్థానమైతున్నాడో, ఏ విధముగా ఆయన జీవితము సమాప్తి అవ్వలేదో, అదే విధముగా తిరుసభ కూడా ప్రపంచం అనుకుంది, అనేక సార్లు అనుకుంది, ఇక కథోలిక తిరుసభ పని అయిపోయింది, ఇక అంతయు సమాప్తమైపోయింది అని ప్రపంచం అనేక సార్లు అనుకుంది కథోలిక తిరుసభ గురించి. కానీ తిరుసభ సమాప్తి అయిందా? లేదు. మొదటి శతాబ్దములో అత్యంత క్రూరముగా కథోలిక క్రైస్తవులను సింహాలకు ఆహారముగా వేశారు రోము నగరములో. అప్పుడు అనుకున్నారు, వీళ్లను గనక చంపివేస్తే ఇక క్రైస్తవ మతం నాశనమైపోయింది, కథోలిక తిరుసభ ఇక మూతపడినట్లే అనుకున్నారు. కానీ భగవంతుడు తిరిగి లేపాడు కథోలిక తిరుసభను. ఆ తరువాత ఈ 2000 సంవత్సరాలలో అనేక సార్లు ప్రపంచం అనుకున్నది కథోలిక తిరుసభ పరిస్థితి ఇక సమాప్తమైపోయినది అని. 16వ శతాబ్దములో ఒక గురువు పోపు గారికి వ్యతిరేకముగా ఆయన లూథరన్ మతాన్ని మొదలుపెట్టాడు, మార్టిన్ లూథర్. అప్పుడు అనుకున్నారు ఇక కథోలిక తిరుసభ పని అయిపోయింది అని. లేదు, కథోలిక తిరుసభ సమాప్తము అవ్వలేదు, తిరిగి పునరుత్థానమైంది. ఆ తరువాత మన కాలములో, మన భారతదేశంలో ఈ రోజున కథోలిక తిరుసభ మీద దాడులు జరుగుతూ ఉన్నాయి. నిన్నటి రోజున మన ప్రక్కన ఉన్నటువంటి తమిళనాడు రాష్ట్రములో చెంగల్పట్టు అనేటటువంటి ప్రదేశములో
ప్రతి సంవత్సరం లాగానే శిలువ మార్గము భక్తి సాంగ్యాలు జరుపుకుంటున్నారు కథోలికులు. అయితే క్రైస్తవ కథోలిక మత వ్యతిరేకులు వందల మంది పోలీసులతో సహా వచ్చి నిన్న మధ్యాహ్నం దివ్య సత్ప్రసాదాన్ని స్వీకరించనీయకుండా అక్కడ అడ్డుకొని ఆపివేశారు. అయితే కథోలిక తిరుసభ సమాప్తం అయిపోతుందా దీనితో? అయిపోదు. ప్రపంచం అనుకుంటూ ఉంది ఈ విధముగా కథోలిక తిరుసభను వదిలిపెట్టి అందరూ వెళ్ళిపోతున్నారు, ఇక తిరుసభ పని అయిపోయింది, అంతయు సమాప్తమైపోయింది అని అనేక సార్లు ప్రపంచ చరిత్రలో అనుకున్నారు. కానీ మరణించింది అని అనిపించేటటువంటి తిరుసభ మళ్ళీ మళ్ళీ పునరుత్థానమవుతూ ఉంది. అందుకే పునరుత్థానము కావాలి అంటే ముందు సిలువ కావాలి. పెద్ద శుక్రవారం లేకుండా పునరుత్థాన పండుగ లేదు. అందుకే మన కథోలిక తిరుసభకు సిలువ మీద వ్రేలాడుతున్నటువంటి ప్రభువు సూచకముగా ఉన్నాడు. ప్రియ సహోదరి సహోదరులారా, ఏ విధముగా ప్రభు యొక్క మరణముతో ఏమీ కూడా అంతయు సమాప్తము కాకుండా పునరుత్థానుడయ్యాడో తిరుసభను కూడా ప్రపంచం అనేక సార్లు, కమ్యూనిస్టులు ఒకసారి దాడి చేశారు. ఈ విధముగా 2000 సంవత్సరాలలో సుమారు 12 సార్లు ప్రపంచం అనుకున్నది కథోలిక తిరుసభ పని అయిపోయింది అని. కానీ ప్రభువు ప్రతిసారి కూడా మరణము తర్వాత పునరుత్థానం ఉన్నట్లు మన కథోలిక తిరుసభను కాచి కాపాడుతూ ఉన్నాడు. ఇక మూడవది, ఏ విధముగా ప్రభువు అంతయు సమాప్తమైనది అని కాకుండా పునరుత్థానుడయ్యాడో, ఏ విధముగా కథోలిక తిరుసభను 2000 సంవత్సరాలలో మళ్ళీ మళ్ళీ పైకి లేపుతున్నాడో మన జీవితానికి కూడా దాన్ని అన్వయించుకోవాలి. పునరుత్థాన క్రీస్తు మనకిచ్చేటటువంటి సందేశం ఏమిటి అనగా ఒకటే ఒక సందేశం. ఆయన సమాధిలో లేడు కాబట్టి ఎక్కడ ఉన్నాడు? ఇప్పుడు ఆయన మనతో ఉన్నాడు. ఆయన అక్కడ లేడు కాబట్టి ఆయన ఉన్నాడు. ఆయన అక్కడ సమాధిలో ఉన్నట్లయితే మన మధ్య ఉండేవాడు కాదు. అందుకే ఇంగ్లీష్లో ఒక పాట ఉంది, బికాస్ హీ లీవ్స్ ఐ కెన్ ఫేస్ మై టుమారో. ఆయన జీవించుచున్నాడు కనుక నా రేపటిని నేను ఎదుర్కొనగలను. హల్లెలూయా, హల్లెలూయా. ప్రభువు జీవించుచున్నాడు కనుక నా రేపటిని నేను ఎదుర్కొనగలను అని ప్రభువు పునరుత్థానుడు మనకు సందేశం ఇస్తున్నాడు. మన జీవితంలో కూడా అనేక సార్లు అనుకున్నాం, మన ఉద్యోగం పోయినప్పుడు ఇక నా జీవితం సమాప్తమైపోయింది అనుకున్నాం. సమాప్తమైపోయిందా? లేదు. పునరుత్థాన ప్రభువు మనతో ఉన్నాడు కాబట్టి మనలను తిరిగి పైకి లేపుతూ ఉన్నాడు. మనం అనుకోనటువంటి జబ్బు బారిన పడినప్పుడు మనం అనుకొని ఉండవచ్చు ఇక నా జీవితం సమాప్తమైపోయింది అని. అయిపోదు. పునరుత్థాన ప్రభువు మనలను తిరిగి పైకి లేపుతూ ఉన్నాడు. కుటుంబ కలహాల వల్ల శాంతిని కోల్పోయి కుటుంబం విచ్ఛిన్నమైపోయినప్పుడు మనం అనుకొని ఉండవచ్చు ఇక నా జీవితం అంతా సమాప్తమైపోయింది అని. కానీ సమాప్తము అవ్వలేదు. పునరుత్థాన క్రీస్తు తిరిగి మనలను పైకి లేపుతూ ఉన్నాడు. సహోదరి సహోదరులారా, అందుకే పునరుత్థాన క్రీస్తు యొక్క ఈ మరణాన్ని గెలవటం అనేది తిరుసభను తిరిగి తిరిగి మళ్ళీ మళ్ళీ పైకి లేసేటట్లు చేసింది. అదే విధముగా మన యొక్క వ్యక్తిగత జీవితాలను కూడా పైకి లేచేటట్లు చేసింది. అయితే పునరుత్థాన ప్రభు ఎవరికి దర్శనమిచ్చాడు? ముందు ఎవరికి దర్శనమిచ్చాడు? పేతురుకా? ఎవరికి మొట్టమొదటిగా దర్శనమిచ్చింది? నిద్రొచ్చే వాళ్ళందరూ గట్టిగా చెప్పండి. ఎవరికి ఇచ్చారు ప్రభు దర్శనం? నిద్రొచ్చే వాళ్ళని చెప్పమన్నాను. సరే, మొట్టమొదటి దర్శనం ఎవరికి? మగ్దలా మరియమ్మకి. అది న్యాయమా అన్యాయమా? మగవాళ్ళు చెప్పండి. 12 మంది శిష్యులు తమ యొక్క పడవలను, ఆస్తిపాస్తులను, తల్లిదండ్రులను అందరినీ వదిలిపెట్టి ఆయనను వెంబడించారు. ప్రభువా నీవే మా సర్వస్వం అని. అవునా? అయితే వాళ్లకు దర్శనమియ్యకుండా ప్రభువు మొట్టమొదటిగా మగ్దలా మరియమ్మకు దర్శనమిచ్చారు. న్యాయమా అన్యాయమా? అది మీరు న్యాయమేనని చెప్తారా? ఆడవాళ్ళు, మగవాళ్ళని చెప్పనియండి కొంచెం.
సరే, అయితే సువిశేషం రాయబడినటువంటి రోజుల్లో స్త్రీలిచ్చేటటువంటి సాక్ష్యానికి అది చెల్లేది కాదు. స్త్రీల సాక్ష్యానికి విలువ లేదు. 2000 సంవత్సరాల క్రితం ఒక స్త్రీ ఒక హత్యను చూచినా కూడా ఆమె కోర్టుకు వెళ్ళి చెప్పినట్లయితే ఆ సాక్ష్యం చెల్లదు. ఎందుకంటే ఆమె స్త్రీ కాబట్టి. అయినా కూడా ఏం చేశారు యేసు ప్రభు? ఆ స్త్రీలనే నమ్ముకున్నారు. అయితే స్త్రీలకు ఈ రోజున అన్యాయం జరుగుతుందా లేదా అమ్మా? జరుగుతుందా అన్యాయం? జరుగుతుంది కదా, ఒప్పుకుంటారా? సరే, ఒక ఫ్యామిలీ అంట హైదరాబాద్ నుంచి హోలీ ల్యాండ్కి వెళ్ళారు. ఎంతమంది వెళ్ళారు హోలీ ల్యాండ్కి? చేయొద్దండి. హోలీ ల్యాండ్ పాలస్తీనా దేశానికి ఎంతమంది వెళ్ళారు? సరే, ఈ మనవాడు హైదరాబాద్ నుంచి అత్తని, కొడుకు, కూతురులు, కుటుంబాన్ని మొత్తం తీసుకొని పోయాడు. అయితే అత్తను తీసుకుపోవాలంటే ఇష్టం లేదు, కానీ భార్య అన్నది, ఏమండి మమ్మల్ని రాకపోతే నేను కూడా రాను అని చెప్పింది. కాబట్టి ఇష్టం లేకపోయినా కూడా విమానం ఎక్కిచ్చేసుకొని తీసుకువెళ్ళాడు. 3 రోజులు బాగానే గడిచింది. 3 రోజుల తరువాత ఈ అత్తకి అకస్మాత్తుగా పెద్ద జబ్బు చేసి అక్కడక్కడే చనిపోయింది హోలీ ల్యాండ్లో. అయితే ఈమెనేం చేయాలో అర్థం కాలేదు, ఈ శవాన్ని, మృతదేహాన్ని. అయితే అక్కడ ఆఫీసర్స్ ఏం చెప్పారంటే, అయ్యా ఇది పవిత్ర స్థలం, ప్రపంచంలో అన్ని దేశాల నుండి ఇక్కడికి యాత్రకు వస్తుంటారు, కొద్దిమంది ఇక్కడ మరణిస్తారు. అయితే నీకు 2 మార్గాలున్నాయి. ఒకటి, నీ అత్తను ఇక్కడ హోలీ ల్యాండ్లోనే భూస్థాపితం చేయాలి అంటే $1000 ఖర్చు అవుతుంది, అంటే సుమారు 50,000 రూపాయలు ఖర్చు అవుతుంది. లేదు, మా అత్తని నేను హైదరాబాద్ తీసుకుపోతాను, మృతదేహాన్ని, డెడ్ బాడీని విమానంలో అంటే నీకు ఖర్చు అవుతుంది, 5 లక్షలు ఖర్చు అవుతుంది. కాబట్టి మీ అత్తని ఇక్కడే హోలీ ల్యాండ్లోనే చేసుకుంటావా సమాధి, లేకపోతే ఆమె డెడ్ బాడీని హైదరాబాద్ తీసుకుపోతావా, నీ ఇష్టమయ్యా అని ఈయనకి ఛాయిస్ ఇచ్చారు. మనవాడు కొద్దిసేపు బాగా ఆలోచించి, ఏమండి మీరేం చేస్తారు, ఇక్కడ ఉన్న అల్లుళ్ళు చెప్పండి, మీ అత్త మరణించింది అనుకోండి హోలీ ల్యాండ్లో, అక్కడికి వెళ్ళి అమ్మా సరే అల్లుళ్ళు మగోళ్ళు మాట్లాడండి కొంచెం, డెడ్ బాడీని అక్కడే పడేస్తారా, తీసుకొని వస్తారా 5 లక్షలు పెట్టి, లేదా 50,000 పెట్టి అక్కడే పడేస్తారా? బహుశా మగవాళ్ళందరూ కూడా ఇది పుణ్యస్థలం కదా ఇక్కడే పెడదామని వంక చెప్పి 50,000తో దీని పీడ విరగడైపోయిద్ది అని అక్కడే పడేసి వచ్చేస్తారు. అయితే మనవాడు బాగా ఆలోచించాడు. ఆలోచించి, ఏమండి మా అత్త డెడ్ బాడీని నేను హైదరాబాద్ తీసుకుని వెళ్తానండి, ఎంత ఖర్చైనా పర్వాలేదండి, 5 లక్షలే కదా పర్వాలేదండి, నాకు ఇక్కడ పెట్టడం లేదు, నేను తీసుకొని వెళ్తానని చెప్పేసరికి అక్కడ ఆఫీసర్ అదురుపోయాడు, ఆశ్చర్యపడ్డాడు. ఇంత మంచి అల్లుణ్ణి నేను ఎక్కడా చూడలేదు నాయనా, ఇక్కడ ఎంతో మంది మరణించారు కానీ డెడ్ బాడీని ఇంత ఖర్చు పెట్టి ఎవరు తీసుకొని వెళ్ళలేదు, నీ అత్తంటే నీకు బాగా ప్రేమన్నాయి ఉండాలి, లేకపోతే నీ దగ్గర నువ్వు కోటీశ్వరుడు అన్నాయి ఉండాలి, డబ్బు లెక్కలేదు నీకు అని ఆ ఆఫీసర్ అన్నాడు. అయితే అల్లుడు ఏం చేసి చెప్పాడంటే, అయ్యా ప్రేమ కాదు, నాకు డబ్బులు ఉన్నాయని కాదు, విషయం ఏంటంటే 2000 సంవత్సరాల క్రితం యేసు అనేటటువంటి ఒక వ్యక్తి మరణించి ఆయన్ని ఇక్కడ సమాధి చేశాడు, ఆయన 3వ రోజున తిరిగి లేచాడు, మా అత్తకి ఆ ఛాన్స్ ఇచ్చే పరిస్థితి నేను తీసుకోను, అంత రిస్క్ నేను తీసుకోను, కాబట్టి ఎంత ఖర్చైనా కూడా హైదరాబాదే తీసుకుపోతానని చెప్పాడన్నమాట. ఎవరికుంది ప్రేమ ఎక్కువ? అక్కడ పెట్టేసినోడికా, తీసుకొని వచ్చినోడికా? ఏ అల్లుడికి ప్రేమ ఎక్కువ? మృతదేహాన్ని అక్కడ పెట్టిన అల్లుడికా, లేకపోతే తీసుకొచ్చిన అల్లుడికా? అక్కడ పెట్టిన అల్లుడికే ప్రేమ ఎక్కువ, అవునా? అయితే యేసు ప్రభువు ఆడవాళ్లకు ఇటువంటి భేదాభిప్రాయం చూపించలేదు, ఆడవాళ్ళని ఈ విధముగా తక్కువ చేసి చూడలేదు యేసు ప్రభు. అందుకే సమాజం కాదన్నా కూడా, సమాజం ఆడవాళ్ళ యొక్క సాక్ష్యాన్ని అంగీకరించినప్పటికీ కూడా 4 సువిశేషాలలో కూడా యేసు ప్రభువు
మగ్దలా మరియమ్మకు ఇతర మరియమ్మకే దర్శనమిచ్చారు. మంచివాడా కాదా యేసు ప్రభు? చెప్పండి అందరు గట్టిగా. చప్పట్లు కొడుతున్నారే. అమ్మా, యేసు ప్రభు మంచివాడే, కానీ చాలా తెలివిగలవాడు. ఎందుకో తెలుసా? సువిశేషంలో మనం విన్నాం. అయితే దానికంటే ముందు, ఇంటర్నెట్ రాకముందు ఫాస్ట్గా కమ్యూనికేషన్ చేయాలంటే ఏముండేది తెలుసా? ఇంటర్నెట్ లేకముందు టెలిగ్రామ్ తెలుసా? ఎంతమందికి తెలుసు టెలిగ్రామ్? పెద్దోళ్ళకి మాత్రమే తెలుసు. ఆ మూడో ఫాస్ట్ టెలిగ్రామ్ అన్నమాట. ఇంటర్నెట్ రాకముందు ఏంటి మూడో ఫాస్ట్ ఏంటి? కమ్యూనికేషన్ చేయాలంటే టెలిగ్రామ్. టెలిగ్రామ్ కంటే ఫాస్ట్ టెలిఫోన్. అర్థమైందా? మూడో ఫాస్ట్ ఏంటి? టెలిగ్రామ్. దానికన్నా ఫాస్ట్ 2 సెకండ్ ఫాస్ట్ ఏంటి? టెలిఫోన్. ఇక ఈ రెండిటికన్నా ఫాస్ట్ నెంబర్ 1 స్పీడు టెల్ ఎ వుమన్. ఏంటది? ఒక ఆడామకి చెప్తే చాలు, ఈ రెండిటికన్నా ఫాస్టే. సువిశేషంలో ఏమైందో తెలుసా? మగ్దలా మరియమ్మ ఎప్పుడైతే యేసు ప్రభు సమాధి నుండి లేచాడని విన్నదో, ఎట్లా వెళ్ళింది? ఆమె పరిగెత్తుకుంటూ వెళ్ళింది. ఇతరులకు చెప్పటానికి ఆమె పరిగెత్తుకుంటూ వెళ్ళింది. అదే మగవాళ్ళైతే ఏం చేసేవాళ్ళు? నడుచుకుంటూ వెళ్ళేవారు. యేసు ప్రభు లేచాడని చెప్పడానికి వాళ్ళు నడుచుకుంటూ వెళ్ళేవారు. కానీ స్త్రీలు ఏం చేశారు? పరిగెత్తుకుంటూ వెళ్ళిపోయారు. కాబట్టి యేసు ప్రభు తెలివిగలవారా కాదా? ఎట్లా వ్యాపించింది? యేసు ప్రభు మరణాన్ని జయించాడన్న సత్యం ఎలా వ్యాపించింది? దావానంలా వ్యాపించింది. వాళ్ళు పరిగెత్తుకుంటూ వెళ్ళి శిష్యులకు చెప్పారు. ఆ విధంగా ప్రపంచమంతటా కూడా తెలిసిపోయింది. ప్రియ సహోదరి సహోదరులారా, ఉత్థాన క్రీస్తు మరణాన్ని జయించాడు అంటే పునీత అగుస్తీను వారంటున్నారు, వీఆర్ ది ఈస్టర్ పీపుల్. మనము పునరుత్థాన ప్రజలము. అనగా నీ జీవితంలో అయ్యో నా జీవితం మీకు అంతా అయిపోయింది అని ఎప్పుడైతే నువ్వు అనుకుంటావో అది నిజము కాదు. ప్రభు నిన్ను మళ్ళీ పైకి లేపుతాడు అని నీవు విశ్వసించాలి. అందుకే పునరుత్థాన క్రీస్తు ఇచ్చేటటువంటి శాంతి, సమాధానం, ఆయన ఇచ్చేటటువంటి ధైర్యం మన జీవితాలలో నిండుగా ఉండాలని ఈ దివ్య బలి పూజలో వేడుకుందాం. పితా పుత్ర పవిత్రాత్మ నామమున. బాధ అవమానమైన శ్రీవను విజయ చిహ్నముగా మార్చిన పునరుత్థానమైన క్రీస్తును సకల మానవులు విశ్వసించి ఆరాధించినట్లుగా ఓ సర్వేశ్వర మేము ప్రార్థించుచున్నాము. హల్లెలూయా. ఓ సర్వేశ్వర మేము ప్రార్థించుచున్నాము. హల్లెలూయా. సకల జాతి జనులు సమాధానము కలిగి అన్యోన్య సహకార జీవితమును అలవడినట్లుగా ఓ సర్వేశ్వర మేము ప్రార్థించుచున్నాము. హల్లెలూయా. ఓ సర్వేశ్వర మేము ప్రార్థించుచున్నాము. హల్లెలూయా. బాధలను అనుభవించి వారి నామము కొరకు మరణించు వారికి ఆత్మ పటుత్వమును, నిత్య జీవ నమ్మకమును ఉత్థాన రక్షకుడు వసగునట్లుగా అందరూ ఓ సర్వేశ్వర మేము ప్రార్థించుచున్నాము. హల్లెలూయా. ఓ సర్వేశ్వర మేము ప్రార్థించుచున్నాము. హల్లెలూయా. ఈ బలిపీఠము చుట్టూ గుమిగూడి ఉత్థానమైన రక్షకుని శరీర రక్తములతో పోషింపబడు మేము మీ మహిమ ఉత్థానమును కూడా సంశుద్ధుల మగునట్లు ఓ సర్వేశ్వర మేము ప్రార్థించుచున్నాము. హల్లెలూయా. ఓ సర్వేశ్వర మేము ప్రార్థించుచున్నాము. హల్లెలూయా. జీవితం
సహోదరి సహోదరులారా, మీరు నేను కలిసి అర్పిస్తున్న ఈ పూజాబలి సర్వశక్తి గల పితైన సర్వేశ్వరునికి అంగీకారమగునట్లా ప్రార్థించుదాము. ప్రభు తన నామస్తుతి మహిమల కొరకును మన ప్రయోజనము కొరకును తన పవిత్ర శ్రీ సభ ప్రయోజనము కొరకును మీ కరముల ద్వారా ఈ బలిని స్వీకరించునుగాక. ఓ ప్రభువా, నీ ప్రజల ప్రార్థనలను వారు తెచ్చిన బలి అర్పణలతో పాటు అంగీకరింపుము. మా రక్షణకు కారణమైన ఈ పాస్కా పరమ రహస్యము ద్వారా నీవు మాలో ప్రారంభించిన రక్షణ కార్యము నీ శక్తి ద్వారా మాకు శాశ్వత స్వస్థతను దయచేయునుగాక. మా ప్రభు అయిన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ప్రభువు మీతో ఉండునుగాక. నీ మనస్సులను ఉన్నతమునకు త్రిప్పుము. మన దేవుడైన ప్రభువునకు కృతజ్ఞత తెలుపుదము. ఓ ప్రభువా, మేము ఎల్లప్పుడూ నీకు కృతజ్ఞత చెల్లించుట మా పాస్కాయకు క్రీస్తు బలి అయిన ఈ రాత్రి నిన్ను ఎక్కువగా స్తుతించి మహిమపరచుట రక్షణదాయకము, న్యాయము, ధర్మము. ఏలైనా లోక పాపములను పరిహరించిన నిజమైన గొర్రెపిల్ల అతడే. అతడు తన మరణము చేత మా మరణమును ధ్వంసము చేసి తన ఉత్థానము చేత మాకు పునర్జీవమును ప్రసాదించెను. కావున మానవ జాతి అంతయు పాస్కానందముతో నింపబడి నిన్ను స్తుతించుచున్నది. శక్తిమంతులైన పరలోక వాసులను దూతల దళములను నిన్ను నిరంతరము స్తుతించుట ఎట్లనగా, దళాధిపతి అయిన సర్వేశ్వరుడు పవిత్రుడు పవిత్రుడు పవిత్రుడు, పరలోకమును భూలోకమును నీ మహిమతో నిండినవి. మహోన్నతమున హోసానా, ప్రభు నామమున వేచేవాడు ధన్యుడు. మహోన్నతమున హోసానా. పావన పితా, నీవు నిక్కముగా పవిత్రుడవు. నీ సృష్టి అంతయు నిన్ను స్తుతించుట యుక్తము. ఏలైనా నీ కుమారుడును మా ప్రభు అయిన యేసుక్రీస్తు ద్వారా పవిత్రాత్మ ప్రభావము వలన సమస్తమునకు జీవం పోసి పవిత్రపరచుచున్నావు. ప్రపంచమాద్యంతము సూర్యోదయం నుండి సూర్యాస్తమయం వరకు నీ నామముకు నిర్మలమైన బలిని అర్పించుటకై ప్రజలను నిరతము పిలుచుచున్నారు. కావున ఓ ప్రభువా, ఈ కానుకలను నీ సముఖమునకు తెచ్చి ఉన్నాము. పవిత్రాత్మ ద్వారా వీనిని పవిత్రపరచ బ్రతిమాలు కొనుచున్నాము. ఈ విధమున ఇవి మా ప్రభువును మీ కుమారుడునైన యేసుక్రీస్తు శరీర రక్తములు అగునుగాక. అతని ఆజ్ఞ ప్రకారమే ఈ కృతజ్ఞతార్చనను నెరవేర్చుచున్నాము. అతడు అప్పగింపబడిన రాత్రి అప్పమునందుకొని మీకు కృతజ్ఞతా వందనములు చెప్పి స్తుతించి త్రుంచి శిష్యులకిచ్చుచు ఇట్లనెను, మీరందరూ దీనిని తీసుకొని భుజింపుడు. ఏలైనా ఇది మీ కొరకు అప్పగింపబడనున్న నా శరీరము. ఆ విధముగానే భోజనానంతరము పాత్రమునందుకొని మరల కృతజ్ఞతా వందనములు చెప్పి స్తుతించి శిష్యులకిచ్చుచు ఇట్లనెను, మీరందరూ దీనిని తీసుకొని దీని నుండి పానము చేయుడు. ఏలైనా ఇది నూతన నిత్య నిబంధన యొక్క నా రక్తపు పాత్రము.
ఇది మీ కొరకును అనేకుల కొరకును పాప పరిహారమునకై ధారబోయబడును. దీనిని నా జ్ఞాపకార్థము చేయుడు. ఇది మన విశ్వాస రహస్యము. కనుక తండ్రి, నీ కుమారుని రక్షణాయుతమగు శ్రమలను, అద్భుతమైన ఉత్థానమును, మోక్షారోహణమును స్మరించుచు వారు మరల వేంచేయుదురని ఎదురు చూచు మేము ఈ పవిత్ర జీవన బలిని కృతజ్ఞతతో మీకు అర్పించుచున్నాము. మీ పవిత్ర శ్రీ సభ యొక్క కానుకను ప్రీతితో వీక్షింప బ్రతిమాలుకొనుచున్నాము. తన మరణము ద్వారా మమ్ము మీతో సఖ్యపరచిన మీ కుమారుని బలిని స్వీకరింపుము. మేము అతని శరీర రక్తములతో పోషింపబడి పవిత్రాత్మతో నింపబడి అతని యందు ఏక శరీరము ఏక మనస్సు కలిగి ఉండునటులా దయ చూపుము. వారే మమ్మ మీకు నిత్య కానుకగా వనచుదురుగాక. ఈ విధమున మీరు ఎన్నుకొనిన పుణ్యాత్ములతోనూ, ముఖ్యంగా దేవుని కన్య తల్లియగు మరియమ్మతోనూ, అపోస్తల వేద సాక్షులతోనూ, పునీత చిన్న తెరేసమ్మ గారితోనూ, పునీత డాన్ బోస్కో గారితోనూ, పునీత అంతోని వారితోనూ, సకల పునీతులతోనూ మేము మోక్ష భాగ్యమునకు పాత్రులము అగుదుముగాక. వీరిల ప్రార్థన వల్ల మేము ఎల్లప్పుడూ మీ యొక్క సహాయం పొందగలమని నమ్ముచున్నాము. ఏలినవారా, మమ్ము మీతో సఖ్యపరచు బలి లోకమంతటికి శాంతిని, శ్రేయస్సును ప్రసాదించినట్లు బ్రతిమాలు కొనుచున్నాము. ఈ లోకమున యాత్ర చేయు మీ తిరుసభను, మీ సేవకులకు మా ఫ్రాన్సిస్ పాపు గారిని, మా తుమ్మాబాల అగ్ర పీఠాధిపతులను, తదితర పీఠాధిపతులను, గురువులను, మీరు సంపాదించుకున్న ప్రజలందరినీ విశ్వాసమందును ప్రేమమందును దృఢపరుపుడు. మీ చిత్తము చొప్పున మీ సముఖమున కూడి ఉన్న ఈ మీ ప్రజల మనవులను ఆలకింపుడు. దయగల తండ్రి, నలుదశల చెదరి ఉన్న మీ బిడ్డలందరినీ దయతో మీ చెంత చేర్చుకొనుడు. చనిపోయిన మా సహోదరి సహోదరులను మీ ప్రేమయందు ఈ లోకమును వీడిన వారందరినీ దయతో మీ రాజ్యములో చేర్చుకొనుడు. నీమును అచ్చట చేరి నీ మహిమను వీక్షించుచు నిత్యానందమును పొందుదుముగాక. మా ఏలిన వారైన క్రీస్తు ద్వారా మనవి చేయుచున్నాము. వారి ద్వారా మీరు సకల మేలులను లోకమునకు దయచేయుచున్నారు. క్రీస్తు ద్వారా, క్రీస్తుతో, క్రీస్తునందు సర్వశక్తి గల పితయైన సర్వేశ్వరా, పవిత్రాత్మతో ఏకమయుండు మీకు యుగ యుగములు గౌరవ మహిమలు కలుగునుగాక. మన రక్షకుడిచ్చిన పరమోపదేశమును అనుసరించి భక్తితో విశ్వాసముతో ప్రార్థించుదము. పరలోకమందున్న మా యొక్క తండ్రి, నీ నామము పూజింపబడునుగాక, నీ రాజ్యము వచ్చునుగాక, నీ చిత్తము పరలోకమందు నెరవేరునట్లు భూలోకమందు నెరవేరునుగాక.
నానాటికి కావలసిన మా అన్నము మాకు నేటికి అనుగ్రహింపుము. మా యొక్క అప్పుపడిన వారిని మేము మన్నించినట్లు మా అప్పులను నీవు మన్నింపుము. మమ్ము శోధన ఎందు ప్రవేశింపనివ్వక కీడుల నుండి మమ్ము రక్షింపుము. ఏలిన వారా, అన్ని కీడుల నుండి మమ్ము రక్షింపుము. మా ఈ రోజులలో మాకు శాంతిని ప్రసాదింపుము. నీ దయానుగ్రహము వలన మేము పాపము నుండి విముక్తులమై ఎట్టి కలతలకు గురి కాకుండునట్లు చేయుము. మేము మోక్షానందమును మా రక్షకుడైన యేసుక్రీస్తు ఆగమనమును నిరీక్షించుచుందుము. నిరంతరము నీదే రాజ్యము, నీదే అధికారము, నీదే మహిమ. శాంతిని మీకు అనుగ్రహించుచున్నాను, నా శాంతిని మీకు ఇచ్చుచున్నాను అని మీ అపోస్తులతో వచించిన ప్రభు అయిన యేసువా, మా పాపములను లెక్కింపక నీ శ్రీ సభ విశ్వాసమును వీక్షింపుము. నీ చిత్త ప్రకారము నీ సభకు శాంతిని ఐక్యమును అనుగ్రహింపుము. యుగయుగములు జీవించుచు పరిపాలించు ప్రభువా, ఆమేన్. ఉత్థాన క్రీస్తుని యొక్క శాంతి ఎల్లప్పుడూ మీతో ఉండునుగాక. నీ ఉత్థాన క్రీస్తు మనకు ప్రసాదించిన శాంతి సమాధానములను ఒకరితో ఒకరము పంచుకొందము. ఇదిగో సర్వేశ్వరుని గొర్రెపిల్ల, ఇదిగో లోక పాపములను పరిహరించు మృత్యుంజయులు. ఈ ప్రభువు యొక్క పవిత్రమైన విందుకు పిలువబడిన మనమందరము ధన్యులము. ప్రభువా, నీవు నా ఇంట ప్రవేశించుటకు నేను పాత్రుడను కాను, కానీ నీవు ఒక మాట పలికిన నా ఆత్మ స్వస్థత పొందును.
Dear Father Jayapal, we thank you. God bless you for leading us for these 40 days. ఈ 40 రోజులు మమ్మందరినీ నడిపించిన దానికి మీకు మా యొక్క కృతజ్ఞతలు. ప్రార్థించుదము. ఓ ప్రభువా, నీ కుమారుని పాస్కా విందుతో మమ్ము పోషించితివి. నీ పరిశుద్ధాత్మతో మమ్ము నింపి మేము ఏక మనస్సు కలిగి శాంతి ప్రేమతో వర్ధిల్లినట్లు కరుణింపుము. మా ప్రభు అయిన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. దేవుని యొక్క విశిష్ట ఆశీస్సుల కోసం మీ శిరములను వంచి ప్రార్థింపుడు. సర్వశక్తి గల సర్వేశ్వరుడు ఈ ఉత్థాన మహోత్సవము రాత్రి మిమ్ము ఆశీర్వదించి సకల పాపముల నుండి కీడుల నుండి మిమ్ము రక్షించునుగాక. కుమారుని ఉత్థానము ద్వారా దేవుడు మనకు స్వస్థతను దయచేసెను. అతడు తన వాగ్దానములను నెరవేర్చి మీకు నిత్య జీవమును దయచేయునుగాక. క్రీస్తు శ్రమలపై మననము చేసి దుఃఖించితిరి. ఇప్పుడు అతని ఉత్థానమును ఆనందముతో కొనియాడుచున్నారు. నిత్య విందునకు సంతసముతో అతడు మిమ్ము ఆహ్వానించునుగాక. సర్వశక్తి గల సర్వేశ్వరుడు పితా, పుత్ర, పవిత్రాత్మ మిమ్ములను మీ కుటుంబములను సదా కాచి కాపాడుదురుగాక. సమాధానముతో వెళ్ళి క్రీస్తు ప్రేమలో జీవించుదము. హల్లెలూయా, హల్లెలూయా.